హే గైస్ నమస్తే అందరికి. ఈ వీడియోలో వచ్చేసరికి డాగోస్ టోకెన్స్ ఏ విధంగా సెల్ చేయాలి, సెల్ చేసిన తర్వాత వచ్చిన యూఎస్డిటీని పీ2పీ ద్వారా బ్యాంకులకు ఏ విధంగా విత్డ్రా చేయాలో తెలుసుకుందాము. ఇక్కడ ట్రేడ్ ఆప్షన్ కనబడుతుంది కదా, అక్కడైతే క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే నా దగ్గర 35,397 డాగోస్ టోకెన్స్ అయితే ఉన్నాయి. అండ్ అవి అయితే ఇప్పుడు లిమిట్ ఆర్డర్లో సెల్ అయితే చేస్తాను. సో ఇక్కడ ప్రైస్ అయితే సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను. నేను సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సెల్ డాగోస్ మీద క్లిక్ అయితే చేసేసాను. నా ఆర్డర్ అయితే ప్లేస్ అయితే అయిపోయింది. ఇక్కడ అయితే చూసుకోవచ్చు. కావాలంటే మీరు మార్కెట్ ఆర్డర్‌లో సెల్ అయితే చేసుకోవచ్చు. ఒక లిమిట్ ఆప్షన్‌లో మార్కెట్ పెట్టినట్టయితే ఇన్‌స్టంట్‌గా సెల్ అయితే అయిపోతది. అదే లిమిట్ పెట్టినట్టయితే మనం సెలెక్ట్ చేసుకున్న ప్రైస్ వచ్చేదాకా బయర్స్ బై చేస్తే ఆర్డర్ అయితే అప్పుడు ఫిల్ అయితే అయిపోతది. దానికి కొంచెం టైం అయితే పడుతుంది. సో, సెల్ అయ్యేదాకా మనం అయితే వెయిట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే నా ఆర్డర్ అయితే సక్సెస్‌ఫుల్‌గా ఫిల్ అయితే అయిపోయింది. సో, నా టోకెన్స్ అయితే సెల్ అయితే అయిపోయింది. ఇక్కడ ఆర్డర్ అయితే ఇది లేదు. ఇక్కడ వాలెట్ ఓపెన్ చేసుకొని చూసుకున్నట్టయితే $49 అయితే నాకైతే రావడం జరిగింది. మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు. సో, ఇవైతే ఇప్పుడు ఫండింగ్‌లోకి అయితే ట్రాన్స్‌ఫర్ అయితే చేసుకున్నాం. ఇక్కడ ట్రాన్స్‌ఫర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత స్పాట్ టు ఫండింగ్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఫస్ట్ స్పాట్ ఉండాలి. తర్వాత ఫండింగ్ అయితే ఉండాలి. మ్యాక్స్ కొట్టేసి కన్ఫర్మ్ ట్రాన్స్‌ఫర్ అయితే కొట్టేసేయండి. కొట్టిన తర్వాత మనకి ఇక్కడ ఫండింగ్‌లోకి ఆటోమేటిక్‌గా వచ్చేస్తే అక్కడ ఫండింగ్ మీద సెలెక్ట్ చేయండి. ఇక్కడ చూస్తే నాకు $56 అయితే ఉన్నాయి. నేనైతే ప్రీవియస్‌గా ఫండింగ్‌లోకి ట్రాన్స్‌ఫర్ అయితే చేసి పెట్టుకున్నాను. మీరైతే చూసుకోవచ్చు. ఇక్కడ హోమ్ మీద క్లిక్ చేయండి. ట్రేస్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు అక్కడ పైన పీ2పీ అని కనబడుతుంది. రైట్ సైడ్‌లో చూసుకోవచ్చు. అక్కడ నుంచి కూడా మనం పీ2పీ యాక్సెస్ చేయొచ్చు. లేదంటే హోమ్‌లోకి రండి. హోమ్‌లోకి వచ్చిన తర్వాత ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ రికమెండెడ్‌లో పీ2పీ అయితే ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి కూడా పీ2పీలోకి వెళ్ళొచ్చు. అండ్ మనకి ఇక్కడ బై ఆప్షన్ అయితే ఉంది. సో, సెల్ మీద అయితే సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అమౌంట్ మీద క్లిక్ చేసి మీకు యావరేజ్ అమౌంట్ ఎంతైతే అంత ఎంటర్ చేసుకొని నేనైతే 4K ఎంటర్ చేసి కన్ఫర్మ్ కొట్టేసిన. అలాగే పేమెంట్ మెథడ్ కూడా సెలెక్ట్ చేసుకొని నేనైతే యూపీఐ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఒక బయర్ అయితే వచ్చేసిండు. ఇక్కడ చూసుకోవచ్చు అతని ట్రేడ్స్ వచ్చేసరికి 1226 అయితే ఉన్నాయి. ట్రేడ్స్ ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. అండ్ ఆల్సో రేటింగ్ కూడా బాగానే ఉంది. ఇవైతే మీరైతే కన్ఫర్మ్‌గా చెక్ చేసుకోండి. మీరు ఆర్డర్ ప్లేస్ చేసే ముందు నేను ఇక్కడ సెల్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. సో, అక్కడ టైమింగ్ కూడా మీరైతే చూసుకోవచ్చు. సెల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఆల్ కొట్టేసేయండి. కొట్టేస్తే మనకు అక్కడ ఐఎన్ఆర్‌లో వాల్యూ చూపిస్తుంది. అండ్ అలాగే పేమెంట్ మీద అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. నేనైతే సెలెక్ట్ చేసుకొని ప్లేస్ ఆర్డర్ అయితే కొట్టేసాను. అండ్ ఇక్కడ చాట్ ఆప్షన్ కనబడుతుంది కదా! చాట్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి అతనికి ఒక మెసేజ్ అయితే సెండ్ చేయండి. లైక్ సెండ్ పేమెంట్ ఫాస్ట్ అని చెప్పేసి, లేదంటే పేమెంట్ ఫాస్ట్ చేయండి. ఇక మీకు నచ్చిన మెసేజ్ అయితే మీరైతే సెండ్ అయితే చేయండి. నేనైతే సెండ్ పేమెంట్ ఫాస్ట్ అని చెప్పేసి మెసేజ్ అయితే సెండ్ అయితే చేస్తున్నాను. అండ్ అక్కడ చూసుకున్నట్టయితే ఇతను లాస్ట్ ఆన్‌లైన్ వచ్చేసరికి 2 మినిట్స్ ఎగో ఉండే. అక్కడ చూసుకోవచ్చు లాస్ట్ ఇన్ 2 మినిట్స్ అని చెప్పేసి. అండ్ అలాగే ఇక్కడ మీరు పైన చూసుకున్నట్టయితే 59 మినిట్స్ 34 సెకండ్స్ అయితే రన్ అవుతుంది. ఆ టైంలో ఇతను ఆర్డర్ అయితే అంటే పేమెంట్ అయితే చేయకపోతే ఆర్డర్ క్యాన్సిల్ అయిపోతది. అక్కడ యూజర్ నేమ్ అయితే తీసుకోవచ్చు. అంటే బయర్స్ నేమ్. అదే నేమ్‌తోని మనకు బ్యాంక్‌లో డబ్బులైతే రిసీవ్ కావాలా. రిసీవ్ కాక వేరే యూజర్ నేమ్‌తోని మనీ వస్తే మీరైతే యాక్సెప్ట్ అయితే చేయకండి. సో, ఇక్కడ చూసుకున్నట్టయితే అతనైతే ఆన్‌లైన్‌లోకి అయితే వచ్చాడు చూడొచ్చు. ఆన్‌లైన్ అని అయితే ఇక్కడ పడుతుంది. సో, చూద్దాం ఇతను ఎంత టైంలో పేమెంట్ అయితే కంప్లీట్ అయితే చేస్తాడో. అండ్ ఇక్కడ చూసినట్టయితే ఇతను పేమెంట్ అయితే సెండ్ చేశాడు. స్క్రీన్ షాట్ కూడా నాకు ఇందులో చాట్‌లో పంపాడు చూసుకోవచ్చు. అండ్ పైన నాకు నోటిఫికేషన్‌లో మనీ రిసీవ్ అయినట్టు మెసేజ్ కూడా రావడం జరిగింది. ఇక్కడనైతే చూసుకోవచ్చు. ₹4,739 అయితే నాకు రిసీవ్ అయితే అయిపోయినట్టు. సో, ఇతనికైతే ఓకే అని చెప్పేసి రెస్పాన్స్ అయితే అయ్యాము. రెస్పాన్స్ అయిన తర్వాత యూజర్ నేమ్ చెక్ అయితే చేసుకున్నాము. మన బ్యాంక్‌లో వచ్చిన యూజర్ నేమ్ అండ్ ఇక్కడ యూజర్ నేమ్ సేమా కాదా అని చెప్పేసి. అండ్ ఇక్కడ నా పేటీఎంలో చూసుకుంటే 4,739 అయితే రిసీవ్ అయిపోయినాయి. సేమ్ యూజర్ నేమ్ ఉంది. సో, ఇప్పుడు యూజర్ నేమ్ అయితే కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇక్కడ పేమెంట్ రిసీవ్డ్ అని చెప్పి క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు 2 ఆప్షన్స్ అయితే వస్తాయి. ఐ హావ్ నాట్ రిసీవ్డ్ పేమెంట్ ఫ్రమ్ ద బయ్యర్ అని చెప్పేసి, ఐ హావ్ వెరిఫైడ్ ద పేమెంట్ అని చెప్పేసి 2 వస్తాయి. సో, ఐ హావ్ వెరిఫైడ్ మీద సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు ఏదైతే పాస్వర్డ్ పెట్టుకున్నామో ఆ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయమంటుంది. నేనైతే ఎంటర్ చేసేసాను. సో, సక్సెస్‌ఫుల్‌గా పీ2పీ ట్రేడ్ అయితే అయిపోయింది. మనకు యూఎస్డిటీ అయితే సెల్ అయిపోయినాయి. ఐఎన్ఆర్ అయితే బ్యాంక్‌లోకి అయితే వచ్చేసినాయి. ఈ విధంగా సింపుల్‌గా పీ2పీ ట్రేడ్ అయితే చేసుకోవచ్చు. అండ్ వీడియోలో అయితే వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి.